పాత జీవో ప్రకారమే మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ విషయం పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నా పైన ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసేసింది. అంటే వాళ్ళు వేసిన తప్పుడు కేసు అని రుజువైంది. నేను మళ్ళీ ఇప్పుడు అవసరమైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ పైన నేను పరువు నష్టం దావా కేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోగా మాలాంటి కొట్లాడిన వాళ్ళ పైన బేగం బజార్ లో కేసు పెట్టడం, సిటీ సివిల్ కోర్టుకి వెళ్లి నోటీసులు పంపడం, ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసు చేయడం, ఇవన్నీ కూడా చేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి అవినీతిలో కూరుకుపోయింది, 2 వాళ్ళక్కడ సరైన సిబ్బంది లేదు, 3వది వాల్యుయేషన్ సరిగా చేయలేదు, నియమ నిబంధనలు పాటించలేదు. ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అడుగున ఉల్లంఘనకు పాల్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ద్వారా సరైన బాధితులకు న్యాయం జరుగుద్ది అంటే జరగదు. మళ్ళీ కంప్లీట్ గా రీ ఎగ్జామ్ పెట్టాలి. జియో నెంబర్ 55 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయ్యే విధంగా మొత్తం ప్రాసెస్ మొత్తం నిర్వహించాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. అంటే మీరేమో ఏదైతే ఖచ్చితంగా ఈ విషయంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఇందాక మనము ఏదైతే కొంతమంది అభ్యర్థులతో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కూడా గ్రూప్ 1 పరీక్షలు కాదు, ఓన్లీ మేము రీవాల్యుయేషన్ గురించి అడుగుతున్నా, అది కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి కొందరు అభ్యర్థుల అభిప్రాయం. దానికి ఏమంటారు మరి? అంటే మేడం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ నిర్వహణలోనే సరిగా వాళ్ళ నియమ నిబంధనలు పాటించలేదు. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు వాళ్ళ పేపర్ రీవాల్యుయేషన్ చేయడం అనేది కొంత 50% అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీ పరిస్థితుల్లోనే జీవోని మార్చి గందరగోళం చేశారు. కాబట్టి మళ్ళీ నాకు తెలిసి టీఎస్పీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్ పోతుంది, అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోతుంది. ఈ ప్రాసెస్ గందరగోళం మళ్ళీ ఒక 5-6 నెలలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగుల తరపున తెలుగు మీడియం వాళ్ళకి అసలు ఒక్కరిని కూడా అంటే కేవలం 9.95% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు పూర్తిగా న్యాయం చేయడానికి అవకాశం ఉందంటే అవకాశం కనబడతలేదు. కాబట్టి వాళ్ళు నిక్కచ్చిగా పర్ఫెక్ట్ గా పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీ స్థాయి ఉన్నటువంటి ప్రొఫెసర్ల ద్వారా, యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ లేరండి. ఫస్ట్ యూనివర్సిటీలో కూడా పనిచేసే వాళ్ళంతా కూడా కాంట్రాక్టింగ్ డైలీ వేజ్ మీద పనిచేసే ప్రొఫెసర్లే లేరు. మరి ప్రొఫెసర్ లేనప్పుడు వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ సరిగైన రీతిలో నిర్వహిస్తారన్న నమ్మకం మాకైతే కుదరడం లేదు. మళ్ళీ పాత వాళ్ళకే మళ్ళీ ఎగ్జామ్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పేపర్ వాల్యుయేషన్ జరిగితే కొంత న్యాయం చేయడానికి అవకాశం. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేకుండా పోయింది. నేను కొట్లాడితే నాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేసినా కూడా అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను మేడం. అంటే ఒకటి అశోక్ సార్, మీరేమో ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఓన్లీ మెయిన్స్ అనుకుంటున్నారా? అండ్ ఇంకొకటి ఇందాక మీరు అన్నారు యూనియన్ కమిషన్ సంబంధించి వాళ్ళు చేస్తే రీవాల్యుయేషన్ మేము ఒప్పుకుంటామని అంటున్నారు. అంటే ఏది అనుకోవాలి అసలు? మీరు యూనియన్ కమిషన్ ఉంటే మీకు ఓకేనా రీవాల్యుయేషన్? అంటే ఇక్కడ ఒకటి మేడం, ఫస్ట్ ఫిలిమ్స్ స్థాయిలోనే జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేశారు. కాబట్టి మళ్ళీ ఫిలిమ్స్ కానించి మొత్తం కూడా ఎగ్జామ్ మెయిన్స్ సెలక్షన్ పద్ధతిలో ఆగం చేశారు. కాబట్టి అట్లా చేస్తే ఎక్కువ మందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఓన్లీ పేపర్ వాల్యుయేషన్ మాత్రమే కనుక చేస్తే అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేస్తే కొంతమంది రాష్ట్ర వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. పూర్తిగా 10-13 ఏళ్లుగా ఒక గ్రూప్ 1 కూడా లేదు. కాబట్టి కంప్లీట్ గా జీవోలని మార్చి ప్రాథమిక స్థాయి నుంచి మళ్ళీ పర్ఫెక్ట్ గా నిర్వహిస్తే ఆ నిజమైన అభ్యర్థులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పే వాదన మేడం. ఒకటి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫిలిం స్థాయి నుంచి నిర్వహించడం, 2వది మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం నిర్వహించడం, 3వది కేవలం పేపర్ రీవాల్యుయేషన్ చేయడం మాత్రమే అనేది 3 కాన్సెప్ట్లలో ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళ తీర్పు సారాంశం ఏంటంటే 8 నెలల్లోగా కంప్లీట్ గా రీవాల్యుయేషన్ మాత్రం